నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్ 1, బిట్ 2లలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. డ్రైవర్స్ కాలనీ బిట్ 1, డ్రైవర్స్ కాలనీ బిట్ 2లలో అధ్వానంగా ఉన్న రోడ్లు, డ్రైన్లను ఆయన పరిశీలించారు. వీటికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా కోటంరెడ్డి స్థానికులకు హామీ ఇచ్చారు. అలాగే వారం రోజుల్లో పేరుకుపోయిన జమ్మును తొలగించి సంపూర్ణంగా రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తామని, భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని వీధులను పరిశీలించారు. వృద్ధులు, పిల్లలు, మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బూడిద సుప్రజ, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఊరందూరు సురేంద్రబాబు, టీడీపీ నాయకులు బూడిద పురుషోత్తం యాదవ్, శివాచారి, మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, జహీర్, నరసింహ, ముదిరాజ్, కృష్ణారెడ్డి, గౌస్ బాషా, జావిద్, కాళేశ, కృష్ణారెడ్డి, మాధవి, అమరీందర్ రెడ్డి, ప్రసాద్, ఏజాస్, జుబేర్, నజ్రు, రఫీక్, మునాఫ్, ఇలియాజ్, సీనయ్య, రఫీ, సుల్తాన్, సీనయ్య, చంద్ర, సుబ్బరాజు, శంకర్, బాబు, చాంద్ బాషా, కాళేశ, సరిత, హరి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్. 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 రెండు ప్రాంతాలు. పేదలు, నిరుపేదలు రోజువారీ కాయ కష్టం చేసుకుని జీవనాధారం సాగించే కుటుంబాలు. ఈ రెండు కాలనీలు సమస్యగాని చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఒక గంట ఈడ మేము పర్యటించాలంటేనే అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి అధ్వానపు డ్రైనేజ్తో, అధ్వానపు రోడ్లతో, చుట్టూ పెరిగిన జమ్ము ఏదైతే విష సర్పాలతో ఇక్కడ ప్రజలు సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2కి ఇంతకు ముందు నా శక్తి మేర కొంతవరకు పనులు చేసి ఉన్నా. ఒక వీధిలో రోడ్డు వేయించాం, కాలువ కట్టించాం, మరో ప్రాంతంలో కూడా రోడ్డు వేయించాం. కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం కాల. అందుకే 26వ డివిజన్లోని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ రెండు ప్రాంతాల్లో కూడా సంపూర్ణ రోడ్లు, సంపూర్ణ కాలువలు, అదేవిధంగా ఆ జమ్ము మొత్తం కూడా క్లియర్ చేసి భవిష్యత్తులో ఆ జమ్ము ప్రాంతంలో నుంచి ఏదైతే నీళ్లు వచ్చి విష సర్పాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టని రీతిలో గోడ ఇవన్నింటినీ కూడా ఏర్పాటు చేసేదానికి ఈరోజు అధికారులతో కలిసి పర్యటించాం. ఈ యొక్క రెండు డివిజన్లో కూడా, ఈ యొక్క డివిజన్లో రెండు కాలనీల్లో కూడా 26వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 ఈ రెండు కాలనీలు కూడా దాదాపు ₹1 కోటి నిధులు ఈ రోజే కేటాయిస్తూను. ₹1 కోటి నిధులతో ఈ ప్రాంతంలో సంపూర్ణ డ్రైనేజీ, సంపూర్ణ రోడ్లు, అదేవిధంగా ఆ యొక్క విష సర్పాల బాధ నుంచి ప్రజల్ని కాపాడే ప్రయత్నం. భవిష్యత్తులో ఇంకా కూడా మిగతా సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేస్తామని డ్రైవర్స్ కాలనీ 1, డ్రైవర్స్ కాలనీ 2 పేదలు, నిరుపేదలు నివసించే ప్రాంతాల మీద అటు నేను గాని, కార్పొరేటర్ గాని ప్రత్యేకంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరం కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలియజేస్తూ ఉన్నా. ఈ నెల 20వ తారీఖు నుంచే, ఈరోజు డేటు 16వ తారీఖు, 20వ తారీఖు నుంచే ఆ జమ్ముని క్లియర్ చేసే కార్యక్రమం ప్రారంభం. కాలువ పెట్టిస్తుంది. ఈ 4 కూడా 6 నెలలు పూర్తవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ 6 నెలలు పూర్తవుతానే మళ్ళీ ఎక్కడికి వస్తుంది. అయితే మిగతా వాటికి పెద్ద ఇబ్బంది లేదు, కానీ కాలువ కట్టాలంటే మీ అందరూ సహకారం కావాలి. ఎందుకని చెప్తున్నానంటే తల్లి, కాలువ కట్టేటప్పుడు ముట్లు పోతాయి. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే కరెంటు కావాలా, నా ఇంటి ముందు కరెంట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు, ఎక్కసాధ్యం ఏదో ఒకటి పెట్టాలి. అట్టేందంటే మన ఇంటి ముందు 4 మెట్లు పోతాయి అనుకుంటే ఖచ్చితంగా ఎప్పుడు సమస్య ఇట్టే ఉంటుంది. దానికి మీరు అందరూ సహకరించండి. నేను మీరు చెప్పిన 4 మాటలు బాగా గుర్తుపెట్టుకుంటాను. జమ్ము తీయటం ఒకటి, అక్కడ గోడ కట్టేయటం ఒకటి, ఇక్కడ కాలువ ఒకటి, రోడ్డు ఒకటి. ఈ 4 కూడా 6 నెలలు కంప్లీట్ చేస్తాం. 20వ తారీఖే జమ్ము తీయటం స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల కాలువ శాంక్షన్ నుంచి కాలువ కట్టేసిన తర్వాత రోడ్డు కూడా తీస్తాం. డ్రైవర్స్ కాలనీ 1 సంబంధించి ఇంకొక సీసీ రోడ్డు 11 లక్షలు, 26 లక్షలు డ్రైవర్స్ కాలనీ 2 సంబంధించి. అంతేనా? సంతోషమా? వర్షానికి మీ వాళ్ళు పెట్టారమ్మా.
నమస్తే సార్. నరసింహన్న పక్క రోడ్డు కాలువ రెండు శాంక్షన్ జుమ్ము ఎళ్ళకి జుమ్ముకి మధ్యలో అంత ఎత్తున గోడ కట్టిస్తాం భవిష్యత్తు ఇబ్బంది లేకుండా తర్వాత కాలువ ముందు స్టార్ట్ చేస్తాం. కాలువ కట్టిన దాకా రోడ్డు వేసేదాం. కాలువ వేసిన తర్వాత రోడ్డు వేస్తాం. ఇవన్నీ కూడా 4 నెలలు 20 తారీఖు స్టార్ట్ అవుతాయి. 4 నెలల నుంచి 5 నెలలు అందుకని మనం ఇప్పుడే ఎలక్షన్ ఉంటాయా ఓట్ల కోసం రాలే కదా ఏదో చేయాలని ఇది వచ్చింది చేయాలని ఇంకేదంటే చెప్పు ఇంకేం లేదు ఏదంటే చెప్పు చెప్పేదని ఉంటే ఇంకేదంటే చెప్పాడా ఇంకేదంటే చెప్పు అది కాదు పెట్టుకోవాలి. అందరూ వస్తుంటాయి వాళ్ళ సమస్యలు లేకుంటే వాళ్ళ కోరికలు వాళ్ళ తిట్లు వాళ్ళ పొగడ్తలు తెలుస్తూ ఉంటాయి. వేసుకునేదానికి కూడా లేదు సార్. వెనకాల చెత్త వేసుకోవడానికి ఏమన్నా పెట్టించింది సార్. ఇళ్లలో వాసన సార్ అంతా వెనకేసిపోతున్నారు. ఇళ్లలోకి వాసన వస్తున్నారు. చెత్తకి ఏమన్నా అక్కడ ఏర్పాటు చేయండి సార్. చెత్త ఎత్తేస్తారు కదమ్మా ఎత్తుకెళ్తారు సార్. వారానికి 10 రోజులకు వస్తారు. లేకపోతే వెనకాల చెత్త వెనకాల పోసేస్తారు. ఆఫీసులు వాళ్ళందరూ బండ్లకి వెళ్ళే ఉంటారు కదా ఉదయాన్నే తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు. పని చేస్తారమ్మా ఆడ మళ్ళీ చెత్తకు పెట్టించాలంటే ప్రతి ఇంట్లో నా ఇంట్లో పెట్టకూడదు నా ఇంట్లో పెట్టకూడదు. అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు చెత్త అక్కడ ఉండకుండా ఇప్పుడు చెప్పొచ్చా ఏమంటే కాలువ రోడ్డు తర్వాత ఆ వదిలేసిపోతే హార్దిక శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వన్నె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా.